justice. No security. We demand justice. మాకు న్యాయం కావాలి, న్యాయం కావాలి, న్యాయం కావాలి. ఆర్జేకర్ హాస్పిటల్ యాజమాన్యం గురించి కానీ ఆర్జేకర్ అక్కడ జరిగిన ఇన్సిడెంట్ గురించి కానీ చెప్పమంటే మీరు ఏం చెప్తారు? It's such an unfortunate incident, Amma, that a young girl who is a postgraduate, duty hours low, when she's on duty in the hospital premises, she's murdered and raped. I think if a working girl ki workspace kuda safe lekapothe, then where are we going to as a country? And andaru marchipotunnaru she's an girl and everybody, because it's a doctor who's murdered and killed. None of the civil society organizations or NGOs or women's organizations are coming forward. అంటే ఆడపిల్ల డాక్టర్ అయింది కాబట్టి అది మిగతా సమాజం వాళ్ళ బాధ్యత కాదనమాట. డాక్టర్లే ఎట్లన్నా ఏడవాలా చావాలా, అంతేనా? ఇట్స్ సో సాడ్. అండ్ ఇఫ్ డాక్టర్స్కి హాస్పిటల్లో కూడా సేఫ్టీ లేకపోతే ఇంకెక్కడ సేఫ్టీ ఉంటుంది? ఇప్పుడు గైనకాలజిస్ట్లో ఒక 75% ఆర్ మోర్ దెన్ 75% ఆర్ లేడీ డాక్టర్స్. ఇప్పుడు సెక్యూరిటీ లేదని 75% డాక్టర్స్ ఈవినింగ్లు నైట్లు డ్యూటీలు చేయకపోతే ప్రజల పరిస్థితి ఏంటి? కంట్రీలో ఎవరు డెలివరీ చేస్తారు? 25 మిలియన్ బర్త్స్ అవుతాయి మన దేశంలో. ఎవరు రాత్రుల్లో డెలివరీలు చేస్తారు? ఎవరు ఎమర్జెన్సీ ఆబ్స్టెట్రిక్స్ అటెండ్ అవుతారు? ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఒక ఆన్సర్ కావాలి కదా మనకు. చెప్పండి. ఇది నాట్ ఓన్లీ డాక్టర్స్ ప్రాబ్లం కాదు మ్యామ్, ఇది వైలెన్స్ ఉమెన్, టోటల్ ఉమెన్. మనకి ఇప్పుడు దగ్గర 50% ఆఫ్ ఉమెన్ తీసుకుంటే అందులో 20% అంటే 50%లో మనకి మ్యాక్సిమం 10% ఆఫ్ ఉమెన్ ఈజ్ వర్కింగ్ ఉమెన్. సో మనకి వర్క్ స్పేస్లోని ఖచ్చితంగా ఒక అబ్యూస్ కానీ ఇలాంటి ఘటనలు కానీ జరగకుండా ఉండాలి అంటే ఫస్ట్ యాజమాన్యాలు ఎటువంటి చర్యలు తీసుకోవాలి అంటారు? అండ్ దెన్ మన ఇప్పుడు గవర్నమెంట్స్ యాజమాన్యాలు ఏదైనా ఇన్స్టిట్యూట్ కానీ ఏదైనా స్టార్ట్ చేస్తున్నప్పుడు, ఆర్గనైజేషన్ స్టార్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా గైడ్ లైన్స్లో ఏమి ఇవ్వాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. వీరందరూ ఒకటి అర్థం చేసుకోవాల్సింది, ఇది నాట్ ఓన్లీ అ వైలెన్స్ అగేన్స్ట్ డాక్టర్స్, ఇట్స్ అ వైలెన్స్ అగేన్స్ట్ ఎ ఉమెన్. మేము ఆబ్స్టెట్రిషియన్ గైనకాలజిస్ట్ ధీరా అనే ఇనిషియేటివ్ స్టార్ట్ చేసాం, నో టు వైలెన్స్ అగేన్స్ట్ విమెన్. ఇప్పుడు మీరు స్టాటిస్టిక్స్ తీసుకుంటే 1 in 3 ఉమెన్ ఈజ్ సబ్జెక్టెడ్ టు వైలెన్స్, బీట్ ఫిజికల్, మెంటల్, సైకలాజికల్. అంటే మీ ఇంట్లో, మీ ఇంటి పక్కన, మీ ఇంటి వెనకాల ఎక్కడైనా కూడా ఇది అవుతూ ఉన్నాయి. అంటే పబ్లిక్ మనం అన్ని మ్యూట్ స్పెక్టేటర్స్ లాగా చూస్తూ ఉన్నామా, లేకపోతే ఏమైనా కానీ నాకెందుకు అనుకుంటున్నామా, బయటికి చెప్పడానికి భయపడుతున్నామా? ఇదేమి కొత్త ప్రాబ్లం కాదు, ఇది న్యూక్లియర్ వార్ కాదు, సడన్గా వార్ ఇంటర్ కంట్రీ వార్ కాదు, మిలిటరీ కూప్ కాదు, బట్ ఇట్స్ ఎ సైలెంట్ ఎపిడమిక్. కోవిడ్ పాండమిక్ అన్నారు కదా, ఇది ఈ వైలెన్స్ అగేన్స్ట్ విమెన్ ఈజ్ ఆల్సో పాండమిక్ at every place, every country. So unless మనం అందరం కూడా, unless we partner with everyone, men, women, society, అందరూ కలిసి ఇది తప్పు అంటేనే కదా ఇది ఆపగలుగుతాము. దీని ఒక ప్రాబ్లం లాగా కూడా మనం గుర్తించకపోతే దీనికి ఆన్సర్లు ఎక్కడికి వస్తాయి? ఈ రోజులో ఇప్పుడు ఏ ఇయర్ మనము 2024. ఈ 2024లో మనం ఇక్కడ నిల్చొని నో టు వైలెన్స్ అగేన్స్ట్ ఉమెన్ అని చెప్పడం ఎంత కర్మ. ఇది మనం వీ హ్యావ్ గాన్ టు మూన్, రేపు సన్కి పోతున్నాం, ఇంకెక్కడ పోతామో నాకు ఎక్కువ తెలియదు ఆస్ట్రానమీ గురించి. అక్కడంతా పోయే బదులు ఇక్కడ నేల మీద మన దేశంలో మన ఆడపిల్లలకు ఎంత సెక్యూరిటీ ఇవ్వగలుగుతున్నామో అని ఒకసారి ఆలోచిస్తే బెటర్ కదా. ఇంత జరుగుతున్నా గవర్నమెంట్ కూడా ఒక్క మాట కూడా అబ్జెక్ట్ చేయలేదు, ఇలాంటిది అవ్వటానికి మనము ఆస్కారం లేదు అని దీన్ని ఖండిస్తున్నారా? అయితే మ్యామ్ ఇక్కడ మనం ఇంకోటి చూడాలి, మమతా బెనర్జీ డెసిషన్ తీసుకునే స్థాయిలో ఉండి తను వచ్చి ధర్నా చేస్తున్నారు, నాన్న ఎలా చూడాలి మ్యామ్? అది మీరు పొలిటీషియన్స్ అడగండి అమ్మా, ఎందుకంటే అందరు పొలిటీషియన్లు ఒక్కరే, మేము పేర్లు పెట్టి ఎవరిని అడగాల్సిన అవసరం, అది వేరే, ఇది పొలిటికల్ ఇష్యూ కాదు. మేము ఆ పార్టీ ఈ పార్టీ అన్న డిఫరెన్స్లతోటి ఇక్కడ లేము. మాకు అమ్మాయిలకు సేఫ్టీ సెక్యూరిటీ కావాలి ఈ దేశంలో. అయితే ఆర్జేకర్ హాస్పిటల్ ప్రిన్సిపల్ కూడా దీనిపైన స్పందించడం జరిగింది. ఏంటి ఎందుకు మీ హాస్పిటల్లో ఇలా జరిగింది, మీ కాలేజ్ పర్మిసెస్లో ఇలా జరిగింది అని అడిగితే అర్ధరాత్రప్పుడు అమ్మాయిని ఎవరు తిరగమన్నారు ఒంటరిగా అని చెప్పి అన్నారు. దాన్ని ఎలా చూడాలి? ఒక యాజమాన్యం మాట్లాడాల్సిన మాటలేనా? యాజమాన్యం దగ్గర నుంచి ప్రత్యేకించి ఎలాంటి డిమాండ్స్ మీకు ఉన్నాయి?
యాక్చువల్లీ ఇప్పుడు ఈ పరిస్థితిలో నన్ను అడిగితే ఆ ఒక వ్యక్తిని, ఆ ఒక ప్రిన్సిపల్ని, ఓకే ఇప్పుడు ఎంత సాడ్ స్టేట్ అంటే హైకోర్టు ఆ మనిషిని లీవ్లో వెళ్ళమని చెప్పింది, గవర్నమెంటు హెల్త్ డిపార్ట్మెంట్ ఆఫ్ బెంగాల్ చెప్పలేదు. సో నన్ను అడిగితే యాక్చువల్లీ నేషనల్ మా ఎన్ఎంసీ కూడా ఆయన మెడికల్ రిజిస్ట్రేషన్ తీసేసి డాక్టర్గా ప్రాక్టీస్ చేసే అర్హత నీకు లేదు అని చెప్పి చేస్తేనే, ఐ థింక్ అది కూడా పనిష్మెంట్ కాదు, అది ఒక రకమైన ఇట్స్ అన్ హ్యూమిలియేషన్ టు ద ప్రొఫెషన్. సో ఇప్పుడు మేము చెప్పేది ఏంటి, ఇప్పుడు మంచోళ్ళు చెడ్డోళ్ళు అన్ని స్ట్రీమ్స్లో ఉన్నారు. సో ఇక్కడ మీరు గుర్తించాల్సింది ఏమంటే వైలెన్స్ అగెయిన్స్ట్ గర్ల్స్ అండ్ విమెన్ ఈజ్ సంథింగ్ దట్ ఆల్ ఆఫ్ us షుడ్ కండెమ్ అమ్మ. ఆర్జే యూనివర్సిటీ అదే హాస్పిటల్ అండ్ కాలేజ్లో జరిగిన ఇన్సిడెంట్ గురించి చెప్పమంటే మీరు ఏం చెప్తారు? ఒకటి డెఫినెట్గా సో మెనీ థింగ్స్ విచ్ వీఆర్ యాజ్ ఇట్ ఇవాల్వ్స్ వీ నో దట్ సో మెనీ థింగ్స్ వెంట్ రాంగ్. ఫస్ట్ థింగ్ ఈజ్ ఒక అమ్మాయి మీద ఆపర్చునిటీ తీసుకొని అప్పటికప్పుడు, ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ ప్రీమెడిటేటెడ్. ఐ థింక్ ఆ టైంలో దే సా ఒక ఒంటరి అమ్మాయి, ఇట్ మైట్ బి ద కొలీగ్స్, ఇట్ క్యాన్ బి ద జూనియర్స్, ఇట్ క్యాన్ బి సంబడి, ఇట్ క్యాన్ బి మల్టిపుల్ పర్సన్స్, బట్ ద మైండ్ సెట్ దట్ ఎనీథింగ్ కెన్ బి డన్ ఫర్ ఎ ఒంటరి ఉమెన్ అనేది, దట్ వాజ్ ద థింగ్ విచ్ ఇస్ వెరీ గ్లేరింగ్లీ థింగ్ దేర్. అండ్ దట్ టు ఇన్ ఎ ప్లేస్ వేర్ షీ షుడ్ ఫీల్ కాన్ఫిడెంట్, ద ట్రస్ట్, వర్క్ ప్లేస్, డే ఇన్ డే అవుట్ నేను అక్కడ ఉంటాను, అది నా ప్రాంతం అనే ఒక నమ్మక స్థాన బలం అనేది ఉంటుంది. ఎప్పుడు మనకు ఆ ఫీలింగ్ ఉంటుంది, మా ఇంట్లో మేము సేఫ్, మా ఊర్లో మేము సేఫ్, మా గల్లీలో మేము సేఫ్. ఆ సేఫ్టీ అనేది అమ్మాయికి ఆ నిమిషంలో పోయి, దెన్ ద థర్డ్ థింగ్ కమ్స్ అబౌట్ ద బ్రుటాలిటీ ఆఫ్ ద థింగ్. అంటే వాళ్ళు భయపడి, అంటే ఎక్కడ పేర్లు బయటకు వస్తాయో అని భయపడి అలాగా చంపాలి అని, నాట్ జస్ట్ రేప్ బట్ కిల్ టు కవర్ ఇట్. అది మ్యామ్, అది ఒకసారి ఆ ఇన్సిడెంట్ గురించి మనం చూస్తే చేసిన వ్యక్తి ఆ అమ్మాయిని రిబ్ని విరగొట్టడం కానీ, గొంతు నిలమని కానీ, still we have to wait for the thing to come. So I think I trust the system, I trust the forensics, because forensics are very good. ఇప్పుడే సిబిసిఐడికి వెళ్ళింది. ఐఎమ్ ష్యూర్ ద ఫారెన్సిక్స్ విల్ కమ్ అప్ అండ్ టెల్ హౌ మెనీ పీపుల్ mg of semen cc that's what cc or whatever liquid. So it cannot be one person, it will be multiple persons, but the DNA analysis is so good in today's time that you will know how many DNAs are there, ఎంత మంది ఉన్నారు అనేది ఈజీగా తెలుస్తుంది. Just give them time. I think we will know how many people are involved, so it cannot be one person. సో ఎంతమంది ఇన్వాల్వ్ అవ్వారు, ఏంది కవర్ చేయడానికి, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అనేది గివెన్ ఎ టైమ్ ఐఎమ్ ష్యూర్ సిస్టమ్ విల్ కమ్. బట్ ఎస్, యాజ్ ఇట్స్ అవేకనింగ్ ఫర్ హ్యూమానిటీ. ఐ స్ట్రాంగ్లీ ఫీల్ మనం అందరం కూడా రెండు ఆలోచిస్తూ ఉంటాము, అమ్మాయిలు ఇంటి నుంచి పంపించడానికి భయపడాలా, ఇంట్లోనే సేఫ్టీ లేకుండా ఉన్న రోజుల్లో వీ డోంట్ నో, వాళ్ళ తాతలు కావచ్చు, పక్కింటి వాళ్ళు కావచ్చు, గల్లీలో సేఫ్టీ లేదు, ఇంట్లో లేదు, వర్క్ ప్లేస్లో సేఫ్టీ లేదు, ఎక్కడ సేఫ్టీ ఉంది. ఒక పక్క నుంచి మనం భ్రూణ హత్యలు చేయొద్దు, ఉమెన్ ఇది చేయొద్దు అంటాం, మరి కానీ ఇలాంటి వాటికి వదిలేస్తున్నామా అనే ఉల్టా థింకింగ్ కూడా స్టార్ట్ అవుతుంది. అండ్ అగైన్ దెర్ ఈస్ హ్యూమన్ రైట్స్ విచ్ విల్ సే చంపిన వాడికి హ్యూమన్ రైట్ ఉండాలి, చచ్చిన వాళ్ళకి హ్యూమన్ రైట్ ఉండదు, బతుకున్న అమ్మాయికి హ్యూమన్ రైట్స్ ఉండదా, అది నాకు ఎప్పుడు ఆలోచించాల్సిన ఇది. ఆలోచిస్తాను ఇప్పుడు when people talk about it. I think the priority should be to humanity, then comes the human rights. So I think humanity is the one which got a major setback in this particular event. So what I feel is every parents అబ్బాయిలకి చెప్పండి అమ్మాయిలకి చెప్పండి కాదు, there are two things everybody should do. It is for everybody. అది అబ్బాయి అబ్యూజ్ అవుతున్నాడు, అమ్మాయి అబ్యూజ్ అవుతున్నాడు లేదు, ఈ రోజుల్లో ఎవరికి సేఫ్టీ లేదు. అబ్బాయిలు షుడ్ నో హౌ టు బిహేవ్, హౌ టు కంట్రోల్ దెమ్సెల్వ్స్ అండ్ వాట్ ఈజ్ రైట్ వాట్ ఈజ్ రాంగ్. అమ్మాయిలు షుడ్ నో హౌ టు బి వోకల్. అంటే ఒక్కసారి బ్యాడ్ టచ్ గుడ్ టచ్ తెలిసినప్పుడు, ఎవరైనా మనతో ఇట్లా ఉన్నారు అని తెలిసినప్పుడు, డోంట్ గివ్ బెనిఫిట్ అవుట్, ప్లీజ్ స్పీక్ ఇట్ అవుట్, మాట్లాడండి, చెప్పండి, అందరి మధ్యలో చెప్పండి, సో దట్ నెక్స్ట్ టైం వాళ్ళు ఎలాంటి పని చేయడానికి భయపడతారు. ఫస్ట్ టైం మనం ఏం మాట్లాడినప్పుడు దానికి ధైర్యం వస్తుంది, నెక్స్ట్ టైం దే విల్ గో టు ఎనీ ఎక్స్టెంట్ థింకింగ్ దట్ మాట్లాడకుండా ఉంటే అంగీకరించినట్టే అనేది. సో మౌనం అర్ధాంగీకరం కాదు అని చెప్పాల్సిన అవసరం కూడా అమ్మాయిలకు ఉంది. సో ప్లీజ్ గర్ల్స్ అవుట్ దేర్, స్పీక్ అవుట్, బీ వోకల్, అండ్ బాయ్స్ అవుట్ దేర్, స్పీక్ అవుట్, be vocal, let's also be responsible, and everybody, every human being out there, be accountable for your actions. And as a politicians, as a nation building, the power which they have, they should be looking at how to come up with solutions. మనం వాళ్ళని ఎందుకు చూస్తాం, పైన వాళ్ళని వాళ్ళు సొల్యూషన్స్ ఇస్తారని, so that we can live safely. So they should come up with the solution. ఇలా జరిగితే ఇది సెక్యూరిటీ is the most essential thing. టైం ఇమ్మోమోరియల్ నుంచి హాస్పిటల్స్ సెక్యూరిటీ గురించి ఫైట్ చేస్తూనే ఉంటారు డాక్టర్స్ అందరూ. ఎందుకు అంటే మాబ్ మెంటాలిటీ, మ్యాన్ హ్యాండ్లింగ్, ఒక పేషెంట్ చనిపోయే పరిస్థితిలో చనిపోతే డాక్టర్ని కొట్టడం చూస్తూ ఉంటాం. అదే సెక్యూరిటీ అప్పటి నుంచి ఫైట్ చేసేది ఇప్పుడు కూడా అదే. అప్పుడు పేషెంట్లు డాక్టర్ని కొట్టారు, ఇప్పుడు ఎవరెవరో తెలియదు కానీ అందరూ కలిసి డాక్టర్ని రేప్ చేసి చంపేశారు, అంతే తేడా. కానీ అన్నింటిలోనూ మనకు క్లియరింగ్గా కనిపించేది
సెక్యూరిటీ ల్యాబ్స్. అంతే తేడా. అంటే నేను చిన్న చేస్తున్నానని కాదు, మీన్స్ ఇట్ హాస్ ఎస్కలేటెడ్ టు అ గ్రొటెస్క్ ఈవెంట్. అప్పుడు కనుక మనము అని అంటాం గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా వెళ్ళొద్దని. ఆ నీడలని ఒక స్టిచ్ ఎట్ టైం విల్ సేవ్ 9. సో అప్పుడు కనుక సెక్యూరిటీని మనం చేసి ఉంటే ఇంతవరకు వచ్చేది కాదేమో కదా. సో ద అకౌంటబిలిటీ అండ్ రెస్పాన్సిబిలిటీ విల్ కమ్ టు ద గవర్నమెంట్ ఇన్ సీయింగ్ దట్ సెక్యూరిటీ ఆఫ్ ద హాస్పిటల్స్ ఇంక్రీజ్ so that such activities do not come, and strengthening the power of the doctors, women and the men to first not to do such activities, and anybody who is doing this act should be condemned for life, and they should be saying that such things should not happen, and the girls should be vocal. If they don't talk, we won't know. ఇంకొకటి జరుగుతుంది గ్లేరింగ్ ఐజ్ ఈ కంట్రీలోనే కాదు అన్ని చోట్ల. ఇఫ్ దే ఆర్ రేప్డ్ అండ్ దే కమ్ అవుట్ అండ్ టాక్, దే ఆర్ షేమ్డ్, సో దే విల్ నాట్ కమ్ అవుట్ అండ్ టాక్. If they are dead, then the morchas come out. And do we have to wait for a girl to die to talk about it? I think these are few things, this thing for the thought. వాట్ తనకి ఏమైందనేది ఆ అమ్మాయి మాత్రమే చెప్పగలదు. ఆ షేమ్నెస్ని పక్కన పెట్టి రాగలిగిన వాళ్ళనేమొచ్చి సొసైటీ బయటికి రానివ్వట్లేదు. వచ్చిన తర్వాత కూడా వాళ్ళని షేమ్ చేస్తారు. మ్యామ్, మేజర్గా ఇప్పుడు గవర్నమెంట్స్ తీసుకోవాల్సిన లీడ్స్ ఏంటి? అసలు గవర్నమెంట్ వర్క్ స్పేసెస్లో కానీ ఇప్పుడు ఇది ఇంతకు ముందు రోడ్డు మీద జరిగినప్పుడు ఆ టైంలో రోడ్ల మీద తిరగాల్సిన అవసరం ఏంటి? అండ్ డ్రెస్ గురించి చేశారు. 6 months బేబీని కూడా డ్రెస్ అంటారు. సో ఇప్పుడు ఒక వర్క్ ప్లేస్లో ఒక సేఫ్టీ, నా స్పేస్ అనే స్పేస్లో ఇదొకటే కాదు. ఇప్పుడు మనం కోల్కతా ఇన్సిడెంటే కాదు, మన రీసెంట్గా ఒక అమ్మాయి కొలీగ్స్తో వెళ్ళి రేప్ కాబట్టి ఫ్రెండ్స్ని నమ్మలేము. తాగితే కంట్రోల్ లేదంటారు, వాటి మీద వేస్తారు. జీన్స్ మీద వేస్తారు, వీ హ్యావ్ ఎ బ్యాడ్ జీన్, వీఆర్ జీన్స్ అట్లా బిహేవ్ చేశాయి అంటారు. బట్ వాట్ హ్యాపెన్స్ టు ద ఎపిజెనెటిక్స్? జెనెటిక్ ఈజ్ నాట్ ఎవ్రీథింగ్. జీన్స్లో మనకు ఉన్నా కూడా పర్వరిష్ అనేది ఉంటుంది, మన అప్బ్రింగింగ్ అనే దాంతో అన్నీ మారుతాయి అని మనకు తెలుసు. ఒక దొంగలకు పుట్టిన అబ్బాయి దొంగ అవ్వాలని లేదు. సో అండ్ అలానే మంచి వాళ్ళకి పుట్టిన వాళ్ళు మంచి వాళ్ళు ఉండాలని లేదు. సో డోంట్ బ్లేమ్ ఇట్ ఆన్ జీన్స్, డోంట్ బ్లేమ్ ఇట్ ఆన్ ఆల్కహాల్. ఇట్ ఈస్ యూ who has to take the responsibility and accountability. So as a human you need to change, and as a politician you have the responsibility to keep the citizens safe. So security penchali and a right decision వచ్చేట్టు ఎక్కడ ఏమీ ఇదవ్వకుండా కరెక్ట్ అందరినీ కరెక్ట్ కల్పిట్స్ పట్టుకుని వాళ్ళు రిచ్చా పూరా అని చూడకుండా కరెక్ట్గా అండ్ గ్రొటెస్క్గా వాళ్ళు ఎంత గ్రొటెస్క్గా చేశారో అంతే దూరంగా పబ్లిక్ దీంట్లో వాళ్ళకి స్థితి జరిగితే నెక్స్ట్ టైం చేయడానికి ఆలోచించాలి. మాకు అంత డబ్బులు ఉన్నాయి, మేము పవర్ ఉంది అని ఆలోచించి చేసే వాళ్ళందరూ. జెసికా లాల్ హత్య దగ్గర నుంచి ఇప్పటివరకు వి సీ పవర్ గేమ్ ఇన్ ఇట్, నాట్ జస్ట్ రేప్. Everywhere it is a power game. It is about I can do anything and get away with anything because I have power and I have people behind me. I am so and so. నేనెవరో తెలుసా? ఇది ఫస్ట్ మనం తగ్గించాలి. ఆ మదం తగ్గిన రోజు people will know that they are also human. So we have to humanize them. You have to humanize the culprit also and tell them that they are accountable. Myself, Dr. Ravindra Reddy. I'm a pulmonologist and I'm also Indian Chest Society Vice President for the Telangana chapter. As a doctor, it knows what it really takes to become a doctor, how much pain we take, and people who become doctors, they come into the profession with passion. That would be the only driving force to get into the profession. And it's very painful to see the incident which has happened in Calcutta on 9th of this month, wherein pulmonology PG on duty was raped and murdered. Very heinous act. Subsequently, we have seen the vandalism, hooliganism, highly deplorable, and we have not seen any statements from any of the leaders for the subsequent 5 to 6 days. Even today is 18th, we do not know who is the culprit or who are the culprits. This is the state of affairs. When it comes to becoming doctor, after we become a doctor, then how difficult it is to really save the lives, how difficult it is to be on a duty for about 36 hours. That's what this girl was on. She was at the end of 36 hours of duty. She went there to just take rest, and this is the outcome we see. As a doctor, I may talk about the doctor, the pulmonologist or the PG.
But it's not an attack on the doctor. It's an attack on a woman, the woman's safety, and that too. And we are celebrating 78th Independence Day, and these kind of things happen. We talk about independence. We talk about safety to women. We talk about Beti Bachao, Beti Padhao. But when it comes to reality, this is the fact we see. Not only that, this is one of the things that has come out, whether it is a doctor or engineer or some a person who is a housewife or a daughter or a sister. There are many cases which would go unreported. We have seen a doctor at a very prime hospital, when we could hear about the news down the line after a week. What would be the fate of others who have witnessed the similar kind of heinous act on them? The past president of the Indian Medical Association of Telangana State, which is the parental body for all the medical associations. So we are all one to protest this very, very inhuman incident. దీంట్లో చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ పర్టికులర్ డాక్టర్ ఎవరైతే మానభంగం చేసి హత్య చేయబడిందో, she was trying to come out with what is going on in that medical institute for years together. So the action against her is not allowed by the. So being a professional body, we can't say that any political party is involved or not. But as Dr. Shanta has just told, the head of the institution has been indulging in a very, very, very unbelievable abnormalities of drug illicit tracking, very much irregularities in the administration. So all that incidents were taking place in that institute, which is a shame to as an head of the institute, as a medical institute. Then supported by probably the political party, which is an open secret. The Chief Minister of the state, who also happens to be the Home Minister and a Health Minister, more than anything else, a lady. Sorry for the interruption, sir. Yeah. In between, she was come to the Dharna's place, and she also started Dharna against that violence. She has the decision maker, but she don't take the decisions, and she walked through with the Dharnas. What happened? No, against whom she is complaining. I would like to. She has to act. I would like to answer that. In a way, she is the decision maker. And how can against whom she is protesting? She is actually in a way, she is trying to fool the people. or she's In a way, she is trying to fool the people because the three departments, head of the department is the Chief Minister, head of the state, Health Minister and the Home Minister. So when she comes here, and whom she will address? So this is absolutely fooling the public and wants to manipulate the things, whatever has happened, through backdoor and other things. No, but this will have an impact in the future generations. What will be the doctors who are presently working? It's not a problem of doctors, ma'am. It is the problem of all of humans. Yes, everybody would like to go away from the country. And now, as doctors, I'm just telling you, in so many medical colleges have been opened in rural areas with no PS around. And there is no security for the women who are working there. In the middle of the night, if somebody comes and does a mob, who's going to help them? And why they will take any difficult cases? They will say, no, we want. Not difficult cases. Imagine not taking delivery cases at night. It's Not conducting yes, that deliveries. is why it's not just about that, but it is doctors in government hospitals They do don't- not have a safe passage to walk. The entire corridors are not having proper lights. There are no CCTV cameras, and they are girl residents in every specialty of medicine, and they are posted in night duties.
And when a person comes in emergency, that girl has to walk in the dark through the entire hospital, and then the principal of RJ Kar says, what are you doing at night? That is the most shameful thing and the most stupidest thing to utter, because she's on duty there. She's not come there for time pass. She's not partying. She's on night duty. And there's no safety for a worker, for a student. That is what we are trying to say, that we are not trying to distinguish between women or doctors, but about a student who's not having safety at workplace when she's gone for work. This will be a discourage to take the medical profession, I think, in future, and then you will have more shortage of the doctors. And even if somebody has got through their profession, they'll go back to somewhere else where it is safe and all. You will not. The country will be losing the most specialty health, professionals. So what the government is going to do? Already they say that shortage of doctors, the population is so much, and now if such things happen, everybody would like to go away. But anyhow, I am reminded of the poem by Gurram Joshua. I think most of you might be knowing Gurram Joshua, the famous Telugu poet. ఇచ్చోటనే లేత వైద్యురాలి శీలము అపహరింపబడి స్టెథోస్కోపును యమధర్మరాజు, ఇది శ్మశాన వాటికలో పద్యం అన్నమాట. ఆమె స్టెథోస్కోపును లాగి గీకి రక్కి విరగ్గొట్టి హింసింపబడి అగ్ని ఆహుతిలో నశించిపోయే. గుర్రం జాషువాది పద్యము. ఆయన చెప్పేది లేత ఇల్లాలి, నల్ల పూసల గొలుసు, నల్ల పూసల సౌరు గంగలో కలిసిపోయే. ఇక్కడ మనం అదే అన్వయించుకుని మరి లేత వైద్యురాలు ఆమెను శారీరకంగా విరగ్గొట్టి, బద్దలుగొట్టి, చితగ్గొట్టి, గీకి రక్కి హింసించి చంపితే యమధర్మరాజు అంటాడు, నువ్వు ఇంకా ఈ ప్రదేశంలో ఉండకూడదు, నాతోనే వచ్చేయి, నువ్వు అక్కడే సుఖంగా ఉంటావు, ఈ ప్రదేశము ఆడవాళ్ళకి సురక్షితం కాదు అని చెప్పాడు. అది నేను చెప్పదలుచు.